ఓకే. నమస్తే అండి. నేను మీ లక్ష్మీపతి, జీనియస్ స్టడీ సర్కిల్. మై యూట్యూబ్ ఛానల్ ఈజ్ ద జీనియస్ ద నెక్స్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఓకే అండి, నేను స్టార్టింగ్లో గురుకుల ఎగ్జామ్ స్టార్టింగ్లో నేను కొన్ని వీడియోస్ చేశాను. గురుకుల కటాఫ్ గురించి చేశాను. మళ్ళీ ఈరోజు మీకు అప్డేటెడ్ మార్క్స్ చెప్తూ ఉన్నాను. నేను ఇక్కడ మా మిత్రుడు పంపించారండి. ఈ అప్డేటెడ్ మార్క్స్ ప్రకారము మోస్ట్లీ కటాఫ్ అనేది ఇట్లనే ఉంటుందండి. సో కొంతమందికి చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అంటే ఇవన్నీ అప్డేట్ అయిన మార్క్స్ అండి. ఇవన్నీ మనకు ఈ అప్డేట్ అయిన మార్క్స్ అనేవి నేను మార్క్స్ ప్రకారం వాటికి ర్యాంక్స్ తీశాను. నేను ఆ ర్యాంక్స్ని బట్టి మీ యొక్క పొజిషన్ అనేది ఏ స్థానంలో మీకు పొజిషన్ అనేది ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అంటే ఇక్కడ కటాఫ్లు అనేవి చాలా తగ్గుతున్నాయండి. ఈ మార్క్స్ చూసి భయపడిపోకండి. అంటే కొంతమందికి 200 అబోవ్ వచ్చిన వాళ్ళు ఒక 3-4 మాత్రమే ఉన్నారండి. 6th జోన్ గురించి చెప్తా ఉన్నాను ఇక్కడ నేను మీకు. కాబట్టి 200 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ మొత్తంలో ఉన్నారు కాబట్టి సో ఈ మార్క్స్ అనేవి ఒకసారి చూసుకోండి, డిస్కస్ చేసుకోండి. ఇక్కడ నేను ఆ మార్క్స్ అని తీసేసుకొని నేను వాళ్ళ యొక్క ర్యాంక్స్ ఇచ్చానండి. ఇక్కడ ఫీమేల్స్ ఎన్ని ఉన్నారు, తర్వాత మేల్స్ ఎన్ని ఉన్నారు చూసుకుందాం ఒకసారి. అయితే మనకు 6th జోన్లో మొత్తం 6 జోన్లో మొత్తం ఓపెన్ తీసుకుంటున్నాను. ఓన్లీ నేను ఓపెన్ ఉమెన్ అండ్ జనరల్ తీసుకుంటున్నానండి. ఈ ఓపెన్ జనరల్లో మనకి 20 పోస్టులు ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. తర్వాత ఓపెన్ ఉమెన్లో వచ్చేసరికి మొత్తం 40 ఉన్నాయి. అది మొత్తం వచ్చేసి ఎన్ని ఉంటాయంటే మనకు 60 పోస్టులు ఉంటాయన్నమాట. ఈ 60 పోస్టులలో వీళ్ళకి వచ్చిన మార్కుల్ని అంటే మనకు డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ వచ్చానండి నేను. వస్తే వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అయ్యాయి చూడండి. ఇప్పుడు మనకి జోన్ 6లో 231 మార్క్స్ అంట. ఈయన పేరు, ఈ సార్కి కంగ్రాచులేషన్ చెప్పుకోండి ఒకసారి. ఈయన మేల్ క్యాండిడేట్ అయిన జంగే సార్ అట. 231 మార్క్స్ వచ్చాయి జోన్ 6లో. కంపల్సరీ ఈయనకు పీజీటీలో కంపల్సరీ ఒక పోస్ట్ ఉందంట. అంటే పీజీటీలో కూడా వచ్చిందంట. ఈసారి అక్కడ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇక ఇది కూడా వేకెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. తర్వాత 218 మేల్ అని చెప్పేసి, తర్వాత 3rd ర్యాంకు 216 మేలు, 4th ర్యాంక్ 196 ఫీమేలు. సో నెక్స్ట్ 5th ర్యాంక్ 195 ఫీమేలు. నెక్స్ట్ 6th ర్యాంక్ 194 ఫీమేలు, 7th ర్యాంక్ 198 మేలు, 8th ర్యాంక్ 195 మేలు, 9th ర్యాంక్ 183 మేలు, 10th ర్యాంక్ 180 మేలు, 11th ర్యాంక్ 177 మేల్. అంటే ఈ విధంగా వచ్చాయండి మార్క్స్ అనేవి. అంటే చూసుకోండి ఒకసారి. అంటే నాకేమనిపిస్తుంది అంటే దాదాపుగా 60 వరకు, అంటే మనకు 160 మార్క్స్ వరకు ఎన్ని ఉన్నాయంటే ఒక 30 మెంబర్సే ఫిలప్ అయిపోయారు. మరి మిగతా వాళ్ళు ఎట్లా అంటే దాదాపుగా నాకు తెలిసి ఇందులో మనకు ఈ మార్క్స్ అనేవి క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. చాలా తగ్గాయండి, మార్క్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. మనకి 200 అబోవ్ వచ్చిన వాళ్ళు 4-5 మంది ఉన్నారు. అందరికి 200 వచ్చేస్తాయి, నాకు జాబ్ వస్తుందో రాదో అని. ఈ డోంట్ బాదర్ అబౌట్ యువర్ మార్క్స్ అండి. ఒకసారి చూసుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. సో మనకి ఈ విధంగా 30 మార్క్సే, మనకు 30 ర్యాంక్స్ వరకు నేను తీశాను. నేను ఈ మార్క్స్ ఉన్నాయి. ఇక మిగతా మార్క్స్ కూడా ఉన్నాయండి. ఆ మిగతా మార్క్స్ ఎట్లా ఉన్నాయంటే కొందరికి 134 మార్క్స్ వస్తున్నాయి, 133 మార్క్స్ వస్తున్నాయి, 150 మార్క్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే మనకి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయండి. మనకి ఇక్కడ మొత్తం కలుపుకొని మనకు 60 పోస్టులు ఉన్నాయి. అందులో 33% తీసేసుకోండి. 33% పోస్టులు తీసేసుకుంటే అందులో ఎన్ని ఉంటాయంటే లేడీస్కు, ఫీమేల్కు 19 పోస్టులు ఉంటాయండి. మిగతావన్నీ 41 పోస్టులు. ఈ 41 పోస్టులు అనేవి మేల్కు ఉంటాయి కాబట్టి మేల్ ర్యాంకులు అనేవి ఇంకా కిందికి పడిపోయే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఈ మేల్ ర్యాంకులు కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది, ఫీమేల్ ర్యాంకులు కూడా కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక రిజర్వేషన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మార్క్స్ అనేవి క్రమంగా తగ్గుతున్నాయి, ర్యాంక్స్ కూడా కంప్లీట్గా తగ్గుకుంటూ వచ్చేస్తున్నాయండి. నేను డేటా ప్రకారం చేశాను. నేను ఈ డేటాని మొత్తం నా యొక్క నా ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒకసారి చూసుకోండి మీకు డౌట్ ఉంటే. చాలా మార్క్స్ తగ్గాయండి, చాలా తగ్గుతూనే ఉన్నాయి. ఇంకా బీసీఏ, తర్వాత జనరల్ బీసీబీ, జనరల్ బీసీసీ, జనరల్, తర్వాత ఉమెన్స్ అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి క్రమంగా ర్యాంకులు అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో ఈ డోంట్ బాదర్ అబౌట్ యువర్ మార్క్స్ అండి. సో ఏమి కాదండి, 200 పైన వచ్చే మార్కులు ఒక 5-6 మందే ఉన్నారు. తర్వాత 180 వచ్చిన వాళ్ళు కూడా కొంతమందే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీరు బాదర్ కాకండి. ఓకే అండి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ డేటా అనేది మీకు ఇచ్చాను నేను. సో ఇంకేమైనా మంచి డేటా ఉంటే నేను మీకు తప్పకుండా నేను వీడియో రూపంలో మీకు మేక్ చేసేసి మీకు పంపిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే.